ఫ్రెండ్స్ అంతఃపురం నుంచి కొంటె చూపుతో అనే సాంగ్ అయితే ఒకటి ఉంది కదా, ఆ సాంగ్ మీద వీడియో అయితే చేశాను. చాలా బాగా అయితే వచ్చింది. దాంట్లో లిరిక్స్ కూడా బాగా సింక్ అయింది. ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే సేక్ ఎఫెక్ట్ అంటే ఫోటో ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ మీరు డెమో చూస్తే కానీ మీకు ఆ ఫీల్ అనేది రాపోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు డెమో చూద్దాం. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని మ్యూట్లో అయితే పెట్టాను. ఫ్రెండ్స్ మేబీ ఆ ఫీల్ ఉండకపోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో అనేది పెట్టాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన అకౌంట్ కూడా ఫాలో చేయండి. ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ప్రాజెక్టు అలర్ట్ మసల్లో ఇంపుట్ చేసుకున్న తర్వాత మీరు ఫాంట్ అనేది ముందైతే యాడ్ చేసుకోలేకపోతే మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ నేను ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు పైన అయితే స్క్రోల్ చేసుకోండి. నేను మెల్లిగా అయితే స్క్రోల్ చేస్తాను. ఇక్కడ మనకు మనం ఫోటో అనేది రీప్లేస్ చేయాలి. లిరికల్ ప్రీసెట్ అలాగా వదిలేద్దాం. ఇక్కడ చూడండి, నేను బీట్ అయితే నొక్కాను కదా, ఈ రెండో బీట్లో మనం ఫోటో అనేది రీప్లేస్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఫోటో పెట్టి యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ అయితే మీరు ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. సపోజ్ నేను ఏదో ఫోటో అనేది రీప్లేస్ అయితే చేసి చూపెడతాను. ఇక్కడ పిన్సాట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక ఫోటో అనేది రీప్లేస్ అయితే చేస్తాను. సపోజ్ ఈ ఫోటో అన్నమాట. ఈ ఫోటో అనేది రీప్లేస్ చేస్తాను. ఓకే, సెట్ అయింది. మళ్ళీ నేను ఎక్కడైతే క్లిక్ చేస్తున్నానో అక్కడైతే క్లిక్ చేసుకుంటే మీకు ఫోటో కానీ వెళ్తుంది. మీరు లిరికల్ని టచ్ చేయకండి. లిరికల్ టచ్ చేయకుండా జస్ట్ ఫోటో మాత్రమే మీరు రీప్లేస్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఫోటో అనేది కదిలిపోవడం జరగడం అయితే జరుగుతుంది. ఈ ఫోటోని నేను రీప్లేస్ అయితే చేస్తున్నాను. ఓకే, మీకు ఫోటో పైకి వెళ్ళిపోతే మీరు మీ ఫింగర్స్ తోటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, చూస్తారు కదా, అడ్జస్ట్ అయితే అయ్యింది. లేదా చివరికి వెళ్తున్నాను. చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనము పైకి తెరండి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇంకా ఫోటో ఉంటుంది. ఈ ఫోటో పై కూడా మనం మళ్ళీ రీప్లేస్ అయితే చేయాలి. నేను ఈ ఫోటో ఆ ఫోటోనే కాదు, ఫోటోని రీప్లేస్ అయితే ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను. ఓకేనా, మీకు నచ్చిన మీ ఫోటోలు అనేది రీప్లేస్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ లిరికల్లో అయితే చాలా కూడా బాగుంది. మీరు ఫాంట్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఫండ్స్ సంగతి వదిలేద్దాం. ఇప్పుడు మనం ఫోటోని రీప్లేస్ చేసుకున్నాం కదా, మీరు మిగతా అన్ని ఫొటోస్ కూడా మీరు రీప్లేస్ అయితే చేసుకొని పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎక్కడ ప్రాబ్లం ఇచ్చినా కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీకు నచ్చిన క్వాలిటీలో కానీ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.